పక్క తెలంగాణ కేబినెట్ విస్తరణపై కూడా కసరత్తు జోరుగా జరుగుతోంది. ఢిల్లీలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అయిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై చర్చించారు. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 6గురిలో ఒకరిద్దరిపై ఏకాభిప్రాయం కుదరట్లేదని సమాచారం. దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి 6 స్థానాలను భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఒకరిద్దరిపై కూడా ఏకాభిప్రాయం కుదరట్లేదని వినిపిస్తోంది. మొత్తానికి రేసులో ఎవరున్నారు, విస్తరణ ఎప్పుడు ఉండొచ్చు, మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. చాలా రోజుల నుంచి పెండింగ్ లో పడుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. దసరాకు కేబినెట్ ని విస్తరించాలని హైకమాండ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్తో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. చాలా రోజుల నుంచి ఈ అంశాన్ని హైకమాండ్తో చర్చిస్తున్నా ఒకరిద్దరి విషయంలో ఏకాభిప్రాయం కుదిరినటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ వచ్చింది. కాసేపటి క్రితం కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి చర్చించారు. దీంట్లో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చింది. ఇటు మల్లికార్జున ఖర్గేతో కూడా వీళ్ళిద్దరితోని విడివిడిగా రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దసరా సమయంలో మంచి ముహూర్తం ఉన్నటువంటి నేపథ్యంలో కేబినెట్ని విస్తరించాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక 6 మంత్రులను తీసుకోవాలని, మొదటిగా 4 తీసుకొని 2 పెండింగ్లో పెట్టాలని ఒక చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం అయితే 6 మంత్రి పదవులను భర్తీ చేయాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏ జిల్లాలకైతే, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలకు ప్రాధాన్యత లేదు, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాతినిధ్యం లేదు. వీళ్ళలో ఇక్కడి నుంచి ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకోవాలని ఒక నిర్ణయం జరిగింది. ఇక ఉన్నటువంటి 6 2 బీసీలకు ఇవ్వాలనే ఒక నిర్ణయం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్లో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, సొంతగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లేనటువంటి కారణంగా ఎమ్మెల్సీగా ఈ మొన్న ఆమేర్ అలీఖానికి అవకాశం ఇచ్చారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుందామా, లేదంటే ఎవరికైనా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుందామనే అంశానికి సంబంధించి కూడా ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి వేరే విధంగా కాంపెన్సేట్ చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక తుది నిర్ణయం వచ్చినప్పటికీ దీన్ని బయటకైతే వెల్లడిస్తలేదు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఒకరిద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మంత్రులకు తప్ప మిగతా వాళ్ళ ఎవరికి ఈ విషయాన్ని లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడే లీక్ అయితే మంత్రి పదవి ఆశించి మంత్రి పదవి దక్కనటువంటి నేతలందరూ ఇటు హైకమాండ్ చుట్టూ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసి అలా మంత్రివర్గం కోసం ఒత్తిడి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నేతలు చాలా కీలకంగా, అంటే దీన్ని ఒక సస్పెన్స్గా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే కేబినెట్ విస్తరణ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని హస్తం నేతలు కూడా చెప్తా ఉన్నారు. కాసేపటి క్రితం కేసీ వేణుగోపాల్తో జరిగినటువంటి భేటీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. 6 ఎవరెవరిని తీసుకుంటారనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మంత్రి పదవి అంటే గతంలో పార్టీలోకి వచ్చే ముందర కొంతమందికి అష్యూరెన్స్ ఇచ్చారు, ప్రభుత్వం వస్తే తమకు మంత్రి పదవులు ఇస్తామని అష్యూరెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలో చేయకపోతే వాళ్ళను మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళకు వేరే రకంగా పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పే అవకాశం ఉంది. ఆ విధంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు నచ్చజెప్పడానికి ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ అనే అంశాన్ని కూడా పార్టీకి సంబంధించి కేసీ వేణుగోపాల్కు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డటువంటి నేతలకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక దసరా సందర్భంలో ఈ కేబినెట్ విస్తరణ ఉంటుంది. 6 మంత్రి పదవులు దక్కేది ఎవరు అనే అంశానికి సంబంధించి కొన్ని రోజుల్లోనే ఒక సస్పెన్స్ వీడే అవకాశం ఉంది. జిల్లాల ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా బీసీలలో కొన్ని కులాలు, డామినేట్ కులాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఒకరిద్దరికి, అప్పర్ కాస్ట్కి, ఒకటి రెడ్డికి, ఒకటి వెలుమకి ఇచ్చే అంశాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే 6 మంత్రి పదవులు దసరాకు కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి ఉంటాయి, దానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలలో కొన్నిటికి మిగతా కొత్తగా వచ్చేటువంటి మంత్రులకు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.